మిత్రులందరికీ ప్రమాణాలు. నమస్కారం మాస్టర్స్. శ్రీశక్తి పిరమిడ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి, మరియు ఈ శ్రీశక్తి పిరమిడ్ ఛానల్ ఇందుమతి మేడం గారికి, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నా పేరు లావణ్య ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ మనము ప్రతిరోజు 11 రోజులు యువత కోసము యువతతోని ధ్యానం చేపిస్తున్నాం మాస్టర్స్. ఇవాళ 5వ రోజు. ఈరోజు నేను క్లాస్ తీసుకుంటున్నాను మాస్టర్స్. మీకు ముందుగాల నేను ఇక్కడ శ్రీశక్తి ముందుగాల ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం మాస్టర్. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఒక 5 మినిట్స్ చేద్దాం. 5 మినిట్స్ మెడిటేషన్ తర్వాత నేను ఇక్కడ సార్ది శక్తిస్థల్ చూపిస్తాను, అలానే పిరమిడ్ కూడా లోపల చూపిస్తాను. బట్ లోపల సైలెంట్గా ఉండాలి కాబట్టి అందరూ మ్యూట్లోనే ఉండండి, ఎవరు అన్మ్యూట్ అవ్వకండి, జస్ట్ చూడండి. ఓకేనా మాస్టర్స్? ఫస్ట్ ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్, క్రాస్ యువర్ హ్యాండ్స్, క్రాస్ యువర్ లెగ్స్. చేతిలో చేతులు వేసుకొని, కాళ్ళని క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మన శ్వాసని గమనించండి. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనించండి. శ్వాస ఇన్, శ్వాస అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ని. మనం శ్వాసని ఎందుకు గమనించాలంటే మనం ప్రజెంట్లో ఉండడానికి, ఫ్యూచరు పాస్ట్ కాకుండా ప్రజెంట్లో ఉందాము అని తెలుసుకోవడానికి మనం గమనించేది బ్రీతింగ్ నొక్కదాన్నే, శ్వాసను మాత్రమే. అందుకోసమే శ్వాసను గమనించాలి మనం. సో మనం ఖాళీగా ఉంటే మన మనసులో, మన మెదడులో ఏవో ఆలోచనలు వస్తాయి. వాటన్నిటినీ అధిగమించడానికి మనము ఒక పని ఉండాలి కాబట్టి దానికోసమే శ్వాసను గమనించాలి. ఏదో ఒక పని ఉంటే తప్ప మనము ఖాళీగా ఉండబుద్ధి కాదు. అందుకోసమే మనం శ్వాసను గమనించాలి. ఖాళీగా కూర్చోమంటే ఏదో ఆలోచనలు వస్తాయి. మార్నింగ్ ఏం చేసాము, ఈవినింగ్ ఏం చేయాలి, ఇప్పుడు ఏం జరుగుతుందో, మొన్న ఏమైందో, రేపు ఏమైందో, ఏదో ఆలోచనలు వస్తాయి. వాటన్నిటినీ కట్ చేయాలంటే మనకి ఇంకొక పని, అదే ప్రజెంట్లో ఉన్న పని. ప్రజెంట్లో ఉండే పని అంటే ఒకటి శ్వాస. అందువల్లనే మనం శ్వాసని గమనించాలి. ఎవ్రీవన్ స్లోలీ, సహజమైన శ్వాసని, ఏదో స్పీడ్గా పిలవడము, ఇలా బిగబెట్టి కాకుండా నార్మల్గా సహజమైన న్యాచురల్గా వచ్చే శ్వాసని. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాసని గమనించండి నిదానంగా. మన శ్వాసనే గమనించాలి. ఏదైనా సడన్గా ఏదైనా ఆలోచన వస్తుంటే మళ్ళీ ఆలోచన కట్ చేసి మళ్ళీ శ్వాస మీదకి మరలించుకోవాలి మనం. ఎందుకు ధ్యానం ఎందుకు చేయాలి అంటే, మనం ఏ పని చేసినా ఆ పనికి ఒక రెస్ట్ ఇస్తాం. టీవీ కంటిన్యూ చూస్తే రెస్ట్ ఇస్తాం. మనం బయటికి వెళ్ళొచ్చామంటే నడిచామని చెప్పి కాళ్ళకు కూడా రెస్ట్ ఇస్తాం. మరి రోజంతా మన మెదడుకి ఎన్నో పనులు చెప్తుంటాం, మరి దానికి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. ఎన్నో ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి, మరి దానికి ఎప్పుడు రెస్ట్ ఇస్తాం? ఈ ధ్యానంతోని మనము మన కోసం మనము ఇచ్చే రెస్ట్ అన్నమాట. సో దీనివల్ల మనకి ఎనర్జీ పెరుగుతుంది. అందుకోసమే ధ్యానం చేయాలి. సో నిదానంగా మన శ్వాసని గమనిద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏదైనా ఒక వస్తువుకి పని చేస్తున్న దానికి కొంచెం రెస్ట్ ఇస్తే తర్వాత అది చాలా చురుకుగా, చాలా స్పీడ్గా పనిచేస్తుంది అంటారు. అలాగే మన శరీరానికి మనం రెస్ట్ ఇవ్వడం వల్ల ధ్యానం ద్వారా అది 1కి 10 రెట్లు ఎక్కువ చురుకుదనంతో చాలా ఉత్తేజంగా పనిచేస్తుంది. అందుకోసం మనం ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాస.
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ధ్యానం చేసేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటామంటే మన ఎనర్జీ బయటికి వెళ్ళకుండడానికి. జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి వెళ్ళకుండా కళ్ళు మూసుకొని చేతిలో ఎనర్జీని మన శరీరంలోకే పాస్ చేయడానికి క్రాస్ చేసుకుంటాం. కాళ్ళను కూడా అందుకే క్రాస్ చేసుకుంటాం. స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటాం. ఎందుకంటే కంఫర్ట్గా కూర్చున్నప్పుడే మనకి ఏ ఆలోచన రావు. ఇన్కంఫర్ట్గా కూర్చున్నామంటే అక్కడ అది బాగాలేదు అని దాని మీదకే థాట్ వెళ్ళిపోతుంది. అందుకే ధ్యానం చేసేటప్పుడు కూడా సుఖ స్థిర ఆసనము కంఫర్ట్గా కూర్చోండి అని చెప్తారు. కూర్చున్నా పర్లేదు, చైర్ల మీద కూర్చున్నా పర్లేదు, ఎలా ఉన్నా మనం కంఫర్ట్గా, అంటే ఏ ఆలోచన రావద్దు మళ్ళీ మనం ఉన్నామంటే ధ్యానం చేస్తున్నది ఆ వేలో ఉండండి అని చెప్తారు. అందుకే సో అందుకోసమే కళ్ళు మూసుకొని చేయాలి ధ్యానం. శ్వాసనే గమనించండి. నిదానంగా మన శ్వాసనే గమనించాలి. నిదానంగా. లాస్ట్ 1 minute మాస్టర్. నిదానంగా మన శ్వాసని గమనించండి. సహజంగా వస్తున్న శ్వాసని గమనించండి. ఒక మనిషి బ్రతికున్నాడా లేడా తెలుసుకోవడానికి చూసే చివరి టెస్ట్ ఏంటిది అంటే శ్వాస. ఎన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినా ఏదొచ్చినా లాస్ట్కి వాళ్ళకి డౌట్ వస్తే లాస్ట్ టెస్ట్ ఏంటి, శ్వాసనే గమనిస్తారు. తన శ్వాస వస్తుందంటే ఇంకా బతికే ఉన్నారని చెప్తారు. శ్వాస రాలేదు అంటే చనిపోయారని చెప్తారు. అంటే మనము ఉన్నామా లేదా చెప్పే ఫైనల్ టెస్ట్ అది. జస్ట్ మనము ఒక డ్రెస్ వేసుకుంటే అది బాగుందా లేదని చెక్ చేసుకుంటాం. మనము హెయిర్ స్టైల్ ఉన్నా ఏదైనా పెట్టుకున్నా అవన్నిటిని గమనిస్తాం, ఇది నాకు బాగుందా బాగాలేదని. కానీ మనం ఉండాలంటే శ్వాస కావాలి. మరి అలాంటి శ్వాసను మనము పట్టించుకుంటున్నామా, అసలు గమనిస్తున్నామా? మనము శ్వాస పీలుస్తున్న విషయం మనకు తెలుస్తుందా? పీల్చేస్తున్నాం, కానీ మనము పీలుస్తున్నాం, దాన్ని ఆస్వాదిస్తున్నామా? శ్వాసని మనం బ్రీత్ చేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలియకుండా బ్రీత్ చేసేస్తున్నాం. సో అలా కాకుండా మనం దాన్ని ఆస్వాదిస్తూ దానిలోని శక్తిని మనం తీసుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుంది. సో నిదానంగా లాస్ట్ 5 seconds మాస్టర్. సో చేతులు 2 తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. మెల్లగా కళ్ళు ఓపెన్ చేసి అరచేతులను చూసుకోండి మాస్టర్ స్లోగా. సో ఎవ్రీవన్ ఓపెన్ యువర్ ఐస్. సో ఇప్పుడు నేను పత్రిజీ గారు శక్తిస్తారు, అంటే పత్రిజీ గారి సమాధి శక్తిస్థల్ అంటాం మనం, పవర్ఫుల్. ఇప్పుడు సాయిబాబాది కూడా శక్తిస్థల్ కదా, సాయిబాబాది అక్కడ. అలానే మన పత్రిజీ గారి శక్తిస్థల్ చూపిస్తాను ఫస్ట్. బట్ ఏది చూపించినా మీరు మాత్రం సౌండ్స్ రావద్దు అసలు. అందరూ మ్యూట్లోనే ఉండండి, నో వాయిస్. ఇదిగోండి మన పత్రిజీ గారు కనబడుతుంది కదా, జస్ట్ రియాక్టివ్ పెట్టండి. కనబడుతుందా తాంబ సింబల్స్ అంతే. నేను ఇంకా పిరమిడ్ లోపలికి వెళ్ళాక నేను కూడా మాట్లాడపోవచ్చు, జస్ట్ మీరు చూడండి అప్పుడు. శక్తిస్థల్ ఇది. సో ఎంతో ఎనర్జీ ఉంటుంది. ఎవ్రీవన్ అందరు చూడండి. సో కర్తలకు వచ్చి ఆల్రెడీ ఇదివరకు చూడొచ్చు, ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళైనా ఇంతవరకు చూడలేదు అనుకున్న వాళ్ళకు చాలా మనకి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఇది శక్తిస్థల్. ఇప్పుడు పిరమిడ్. మనకు ఇక్కడ ఇండియాలో ఉన్న మన మెడిటేషన్ ద్వారా వచ్చిన పెద్ద పిరమిడ్ ఇది. ఇప్పుడు పిరమిడ్ కాడికి వెళ్తున్నాం. సో పిరమిడ్ దగ్గర నేను మాట్లాడపోవచ్చు, జస్ట్ లోపల అంతా చూపిస్తూ ఉంటా సైలెంట్గా, జస్ట్ చూడండి అది.
ఒక సెకండ్. ఇదిగోండి ఇది మెయిన్ కనబడుతుంది కదా, సింబల్ రియాక్టివ్ అని. ఇంకా పరమేశ్వరం వచ్చాడు, మన పత్రిజీ గారి ఫోటో కూడా వస్తుంది. ఇగో ఇదంతా ఇక్కడ పిరమిడ్ సరౌండింగ్ అన్నమాట. మొత్తం చెట్లతోని, ఇప్పుడు నేను కూడా చెట్టు కిందనే కూర్చొని ధ్యానం చెప్తాను. ఎంత బాగుందో, చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా నేచర్ తోని. సార్ కూడా మనకు చెప్తారు కదా, మన వాళ్ళని అందరూ చెప్పేది ధ్యానంలో ఉన్నారు ఇక్కడ. మనకు కూడా చెప్తారు నేచర్ తో ఇంకా చాలా బాగుంటాయి, చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయని. మనకి నేచర్ మన అన్నిటికీ రెస్పాండ్ కూడా అవుతుంది మనకి చెప్తున్న వాటికి కూడా. మీకు కూడా తెలిసే ఉంటుంది, మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అబ్బా మనం ఇంటికి వెళ్తుంటే అమ్మయ్య లేదో నాకు ఇష్టమే చేస్తుంది అన్న ఫీల్. సరే సార్. సో కానీ మనం ఇంటికి వెళ్ళగానే కనబడుతుంది, అబ్బా కరెక్ట్ కదా, అబ్బా మనకు అంటే సెన్స్ మనకు ఉంటాయి. ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది. నేచర్లో కూడా మనం మాట్లాడుకుంటే కావుతే అనిపిస్తుంది, అదే అనుకున్నది అయింది అని. ఇదిగోండి ఇక్కడ శివుంది. సో నేను కూడా మాట్లాడండి, ఇప్పుడు జస్ట్ చూపించుకుంటే వెళ్ళిపోతా లోపల కూడా.
వీడియో రావటం లేదు మేడం. मुंह मुझ चुकी जरा पता సో చిల్డ్రన్స్ చూసారుగా మహాశక్తి పిరమిడ్. yes madam thanks madam thank you so much madam లావణ్య మేడం చాలా చక్కగా చూపిస్తున్నారు చాలా బాగుంది మేడం హసీనా గారు ఇంకా బయటికి రాలేదు. లావణ్య గారు ఇంకా బయటికి రాలేదు. ఓకే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హలో బాయ్ హసీనా గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం అక్కడంతా Thank you, చూపించినందుకు మేము ఎట్లు Right, sir. రాలేదు కట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ వద్దాం మేడం అందరం కలుద్దాం షూర్ షూర్ పక్కా నెక్స్ట్ ఇయర్ అందరం కలుద్దాం మేడం అక్కడ షూర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా. థ్యాంక్ యూ. చూసారు కదా పిరమిడ్. మనకు ధ్యానం చేయడం ఎంత ముఖ్యమో పిరమిడ్ ధ్యానం కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనకు సూర్యకిరణాలది మనకు వెలుతురు వస్తుంది, మనకు సూర్యుని రశ్మి మన మీద పడుతుంది. కానీ సూర్యకిరణాల పవర్తోని మనం పేపర్నే మంట వస్తుంది పేపర్కి వెళ్ళి తెలుసా. యాక్చువల్గా మనం డైలీ మనకు సన్ రైజ్ పడుతుంది, సూర్యకిరణాలు వస్తున్నాయి. కానీ దాంతో నార్మల్గా మనం ఎండ వేడి అనిపిస్తుంది. కానీ ఆ పవర్తోని మనము హవిష్ పేపర్ని కూడా మనము పేపర్లోకి వెళ్ళి కూడా మంట పేపర్ని కాల్చవచ్చు. ఎలా? భూతద్దం పెట్టి. తెలుసు కదా, భూతద్దం పెట్టినప్పుడు ఏమవుతుంది, సూర్యకిరణాలని పవర్ వచ్చేసి ఒకటే ప్లేస్లోకి వస్తుంది. అంటే ఎక్కువ పవర్ వచ్చి అది ఒకటే దగ్గరికి వెళ్ళి హెవీ హీట్ మొత్తం తీసేసుకొని మనకి ఆ హీట్తోని పవర్ ఎక్కువయ్యి మనం పేపర్ని కాల్చేంత వస్తుంది. నార్మల్గా ఎండలో మనం ఉంటాం కానీ ఆ టైంలో వచ్చే పవర్ ఇంకెక్కువ వస్తుంది. అలానే పిరమిడ్ కింద ధ్యానం చేస్తే ఎంత మెమొరీ అంటే ఎంత ప్రశాంతత వచ్చి మనం ఎలా వస్తుందో పిరమిడ్ కింద చేస్తే మన కాన్సన్ట్రేషన్ తొందరగా కుదురుతుంది. మనకు అంటే అన్నెసరీ థాట్స్ అన్ని బయటికి తొందరగా వెళ్ళిపోతాయి. ఓన్లీ పీస్ఫుల్నెస్ వచ్చి ఏకాగ్రత తొందరగా వస్తుంది, మనకు ధ్యానం తొందరగా వస్తుంది, ఎనర్జీ కూడా ఎక్కువ వస్తుంది. త్రిబుల్ ఎనర్జీ అంటారు. మనకు పిరమిడ్ కింద చేస్తే చాలా డబుల్గా త్రిబుల్ ఎనర్జీ వస్తుంది. యాక్చువల్గా చూస్తే మన టెంపుల్స్ కూడా పిరమిడ్ షేప్లోనే ఉంటాయి.
పూర్వకాలంలో అంటే ఓల్డెన్ డేస్‌లో మహారాజు వాళ్ళ అంటే ప్యాలెసెస్ అవి కూడా ఎలా ఉంటాయి? సో, గోపురాల్లాగానే పిరమిడ్ షేప్‌లలోనే ఉంటాయి. ఇదివరకు మన ఇల్లులు కూడా అదే షేప్ అండి. ఇప్పుడు బిల్డింగ్స్ స్క్వేర్ షేప్ అలా వచ్చాయి గానీ, ఆ షేప్‌లలోనే ఉండేది. ఇదేంటి? ఏంటి? ఎవరు స్క్రీన్ షేర్ చేస్తా అన్నారు? సంథింగ్ అక్క ఎవరో రవి అని ఉన్నారక్క. వాళ్ళ దగ్గర నుంచి వైట్ బోర్డ్ షేర్ అయింది ఇప్పటికి 2 టైమ్స్. అవును. సార్ నేను కొంచెం ఇందాక కొంచెం చూసుకోండి సార్. ఎక్కడ ఏ బటన్ మీద పడితే ఆ బటన్ మీద క్లిక్ చేయకండి. వెళ్ళిపోయారు. లెఫ్ట్ అయ్యారు. ఓకే. సో, మనకు అంత పవర్ ఉంటదనమాట పిరమిడ్‌లో. సో, దానికోసమే పిరమిడ్ ధ్యానం చేయాలంటారు. అలానే మనకు ఏది పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం అని కూడా చెప్తారు. అవి ఎలా ఉంటాయంటే నార్మల్‌గా పీఎంని కలవాలంటే మనం ఎక్కడికెళ్ళాలి? ఢిల్లీకెళ్ళి అక్కడ అపాయింట్‌మెంట్ తీసుకొని సార్ దగ్గర టైమ్ ఇస్తాడు. మనం ఆ టైంలో మనం వెళ్ళిన టైంలో సార్‌కి అవన్నీ చూసుకొని వెళ్ళి తనని కలవాలి. అదే ఏదైనా ప్రోగ్రామ్ ఉందని చెప్పి పీఎం సారే, మోడీ సారే మన ఏరియాకొచ్చాడనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్ మన ఇంటి దగ్గరికెళ్ళి బయట హాల్‌కెళ్ళి అట్లా చూడొచ్చు కదా మనం సార్‌ని డైరెక్ట్‌గా. అప్పుడు ఎంత ఈజీ అయితది. ఇలానే పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం కూడా అలా అనమాట. అంటే నార్మల్ డేస్‌లో మనము మెడిటేషన్ చేసిన దానికన్నా, ఆ టైంలో మనకు చాలా తొందరగా వస్తదనమాట పవర్. దానికోసమే పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు చేయాలి అంటారనమాట. చాలా ఉంటాయి. యాక్చువల్‌గా మనకు అంటే అందరికీ తెలుసు మెడిటేషన్ చేయాలని తెలుసు అని. కానీ ఎందుకు కుదరట్లేదు అంటే చిన్నయే. అంటే మనం ఇది పెట్టుకొని చేసి తొందరగా కుదిరే వాటిని మనం మర్చిపోయి ఏం కాదులే అని వదిలేయడం వల్ల అవి అవ్వవు. మనము హోమ్ వర్క్స్ చేసినప్పుడు హ్యాండ్ రైటింగ్‌లో గూడా పెన్సిల్ పట్టుకున్న చిన్న ట్రిక్‌తోని మన హ్యాండ్ రైటింగే మారిపోతది. అవునా గదా! మనం అంటే అందరూ సేమ్ పెన్సిల్సే గదా పట్టుకునేది. కానీ కొందరు హ్యాండ్ రైటింగ్ నీట్‌గా వస్తది. కొందరిదేమో రాదెందుకు? అంటే పట్టుకునే వేలో ఉంటది. సో, మనం ఏ టైంలో ఎలా పట్టుకోవాలో పట్టుకుంటే అవే ఈజీగా అయిపోతది. అందుకోసమే ధ్యానం అనేది మనల్ని ఎందుకు ధ్యానం చేయాలంటున్నాను? మనకు ధ్యానం అంటే ఏంటిది? ధ్యానం అంటే ఏం చేస్తున్నాం? ఓన్లీ బ్రీతింగ్‌నే కాన్సంట్రేట్ చేస్తున్నాం. బ్రీతింగ్‌ని ఎందుకు చేస్తున్నాం? ఒక పర్సన్ ఉన్నాడా లేదా చెప్పేది బ్రీతింగే గదా! ఫైనల్ స్టేజ్ బ్రీతింగ్. సో, ఆ బ్రీతింగ్‌నే మనం పట్టించుకోవట్లేదు ఇప్పుడు. చేస్తున్నాం కానీ చేసిన విషయం మనకు తెలవదు. ఎప్పుడు తెలుస్తుందంటే స్పీడ్‌గా రన్ చేస్తున్నప్పుడో, ఏదైనా టెన్షన్స్ ఏది ఉన్నప్పుడు అప్పుడు సడెన్‌గా ఆయాసం అవుతుంది. మనం స్టెప్స్ దిగుతున్నామంటే అవుతుంది. ఆ టైంలో మన బ్రీతింగ్ స్పీడ్ అవుతుంది, డౌన్ అవుతుంది అది చూస్తున్నాం. అప్పుడు మన బ్రీతింగ్ మీద అబ్జర్వ్ చేస్తున్నాం. నార్మల్ టైంలో అసలు బ్రీతింగ్ పిలుస్తున్న విషయం మనకు తెలవట్లేదు. కానీ మనం వేసుకునే డ్రెస్‌ని చెక్ చేసుకుంటున్నాం. మనం తినే ఫుడ్‌ని చూడాలనుకుంటే అవన్నీ చూస్తున్నాం. కానీ ఎంత ఇంపార్టెంట్ దీన్నే మనం లైట్ తీసుకుంటున్నాం. సో, అలా కాకుండా బ్రీతింగ్‌ని కాన్సంట్రేట్ చేయాలి. ఎప్పుడైనా సరే. ఏదైనా టెన్షన్ అనిపించిందంటే ఒక 2 సెకండ్స్ ఒక రిలాక్స్ అయ్యి. మనకు కూడా చెప్తారు ఎవరైనా అంటే నార్మల్‌గా అంటారు. ఏదైనా కోపం వస్తుంది ఏదైనా గుర్తు రాకపోతే ఒక 2 సెకండ్స్ రిలాక్స్ అవ్వు. ఐస్ క్లోజ్ చేసుకో అని చెప్తారు. బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలి అనరు గానీ నార్మల్‌గా ఐస్ క్లోజ్ చేసుకొని ఒకసారి రీకలెక్ట్ చేసుకో అంటారు. అదే టైంలో ఆ రీకలెక్ట్‌లో ఒక 2 సెకండ్స్ అదే బ్రీతింగ్ మీద పెట్టాలి. ఆటోమేటిక్‌గా అది ఎక్కడుందో కూడా మనకు తెలిసిపోతది. ఎగ్జామ్స్ ముందు కూడా ఇప్పుడు స్కూళ్ళలో కూడా స్టార్ట్ చేశారు. అంటే ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి. 5 మినిట్స్ సైలెంట్‌గా కూర్చోండి. ఈజీగా రీకలెక్ట్ అయితే ఒకసారి రీకలెక్ట్ చేసుకోనని. మనం ఏం చేసుకోకున్నా ఒక 5 మినిట్స్ ఐస్ క్లోజ్ చేసుకొని కూర్చున్నామంటే ఆటోమేటిక్‌గా అన్నీ అవే వచ్చేస్తాయి. మనం ఐస్ తెరవగానే ఈజీగా అవన్నీ తెలిసిపోతాయి మనకి. సో, దానికోసమే ధ్యానం చేయాలి. మెయిన్‌గా నేను యాక్చువల్‌గా ధ్యానం క్లాస్ తీసుకుందాం అనుకుంటే ఏం టాపిక్ తీసుకోవాలనుకున్నాను. నాకు పావని మేడం గారు గైడ్ చేశారన్నమాట. ఏమన్నారంటే పిల్లలకి కదండీ మనము అది 5 ఫింగర్ స్టెప్ ఉంటది. అది చెప్పండి బావుంటదన్నారు. అరే! కరెక్టే అనిపించింది. సో, ఆ స్టోరీ చెప్తున్నాను. ఏంటి తెలుసా? 5 ఫింగర్స్ ఉన్నాయి గదా మనకు. ఆ ఫింగర్స్‌దే అన్నమాట ధ్యానంలో. ఏంటంటే 5 ఫింగర్స్‌లో ఫస్ట్ థంబ్ వచ్చేసి ధ్యానం అన్నమాట. మెయిన్‌గా థంబ్ ధ్యానం అని ఎందుకన్నారంటే, మన హ్యాండ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఒక హ్యాండ్‌లో ఇంపార్టెంట్ పార్ట్ థంబే గదా! అందుకే కదా! ఏకలవ్యుడికి గురు శిక్ష దక్షిణార్థం ఏమని చెప్తాడు? థంబెయ్యమని చెప్తారు గదా! ఎందుకు? అది లేకపోతే విల్లు చేయరాదు. మనం ఏ పని చేయాలన్నా ఏ గ్రిప్‌కైనా థంబ్ ఉండాలి. ఏదైనా రిమైనింగ్ ఫింగర్స్‌ని వదిలేసి మనం ఏదైనా గ్రిప్ చేయగలుగుతాం. కానీ థంబ్ లేకుంటే మనం ఏ పని చేయలేం. థంబే మెయిన్. థంబ్‌తో పాటు ఇంకో ఏ ఒక్క ఫింగర్ ఉన్నా మనం ఏదైనా హ్యాండిల్ చేయడం ఏదైనా చేయగలుగుతాం. కానీ థంబే లేకుంటే ఈ 4 ఫింగర్స్ యూజ్‌లెస్. అలానే మనకి ధ్యానం అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. ధ్యానం లేకుండా మిగిలిన అన్ని వచ్చినా గూడా హ్యాండిల్ చేయలేం మొత్తం. పర్ఫెక్ట్‌గా చేయలేం. చేస్తాం గావచ్చు. కానీ ఫుల్‌ఫిల్‌గా చేయలేం. సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్కడో స్టేజ్‌కెళ్ళాక మళ్ళీ హ్యాపీనెస్ ఉండదు. ఏదో ప్రాబ్లమ్ అవుతుందనిపిస్తది.
అదే ఇది కూడా ఉందనుకోండి, ఫుల్గా అన్నిటినీ హోల్డ్ చేయొచ్చు, అంత హ్యాపీ మన దగ్గరనే ఉంటుంది. సో అందుకే ఫస్ట్ ధ్యానం అనమాట. సెకండ్ది వచ్చేసి స్టడీ. మనకు ఎక్కడికైనా వెళ్ళామంటే మనం స్టడీ కరెక్ట్గా ఉంటేనే కదా మనకు ఒక పొజిషన్ చూసేది. మనం బాగా చదువుకుంటేనే కదా. సో చదువుకోవాలంటే మనకు అన్ని గుర్తుండాలి. అన్ని గుర్తుండాలంటే బ్రెయిన్లో స్పేస్ ఉండాలి. మనకు బ్యాగ్ ఖాళీగా ఉంది అని చెప్పి ఆ బుక్ ఈ బుక్ అన్ని బుక్లు పెట్టుకున్నామంటే ఆ రోజు జరిగే సబ్జెక్ట్ వేరేదనుకో, ఆ బుక్ పెట్టుకోకుండా వెళ్తే మనకు యూజ్ ఉందా స్కూల్కి? బ్యాగ్లో బుక్స్ ఉన్నాయి కానీ మనకు కావాల్సిన సబ్జెక్ట్ బుక్కే లేదు. అలానే బ్రెయిన్లో అన్నీ పెట్టుకొని మనకు అవసరమైన దాన్ని పెట్టుకోకపోతే అది ఉండే ఏం లాభం? సో మనకు అవసరమైంది ఏదో కావాలని చెప్పేదే ధ్యానం ద్వారా వస్తుంది అనమాట. అందుకే ఈ 4 ఫింగర్స్కి పిల్లర్ తంబే. అలానే మనం చదువుకోవాలంటే ముందుగా ఒక 5 minutes ధ్యానం చేసామంటే పీస్ఫుల్గా మన మైండ్లో అన్నెసరీ థింగ్స్ అని వెళ్ళిపోతాయి. సో చాలా స్పేస్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో అదే వెళ్తుంది. ఏదైతే నాలెడ్జ్ అవసరమో, ఏ సబ్జెక్ట్ అవసరమో అదే సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. సో స్టడీ బాగుందంటే ఆటోమేటిక్గా మనం ఒక పొజిషన్కి వెళ్తాం. మనం ఒక పొజిషన్లో ఉన్నామంటే మనం ఈజీగా చెప్పొచ్చు ఏదైనా ఎవరికి. మనం ఒకటి చెప్పాలంటే మనం ముందు ఒక పొజిషన్ ఉంటే కదా మనం చెప్పగలుగుతాం. సో అది చేయాలంటే కూడా ముందు ధ్యానం చేసుకొని చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. సో ధ్యానం ఫస్ట్, సెకండ్ స్టడీ. తర్వాత ఓన్లీ స్టడీ ఒకటే కాదు, మన బ్రెయిన్కి రిలాక్స్ కూడా కావాలి కదా. వర్క్ చేసాం, ధ్యానంతో రిలాక్స్ అవుతుంది. ఇంకా ఏంటి, మనం గేమ్స్ ఆడుతాం. కొందరికి ఇష్టం ఉంటుంది, ఉండదు. కానీ చాలా మంది పిల్లలు అంటేనే గేమ్స్ ఇష్టం ఉంటుంది. ఎలా స్కూల్లో పీరియడ్స్ అవుతాయి కదా, ఏంటి August 15 వస్తుంది, January 26 వస్తుంది, టీచర్స్ డే ఉంటుంది, చిల్డ్రన్స్ డే ఉంటాయి, గేమ్స్ పెడతారు. అవి ఇండోర్ గేమ్స్ కావచ్చు, అవుట్డోర్ గేమ్స్ కావచ్చు, ఏమైనా ఉంటాయి. సో ఆ గేమ్స్లలో పార్టిసిపేట్ చేస్తుంటే మనకు తెలియకుండా మన బాడీకి ఒక ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, ఎనర్జీ వస్తుంది. కానీ మనం అవి ఆడడం వల్ల ఏమవుతుంది, మన ఎనర్జీ కూడా అయిపోద్ది కదా. మళ్ళీ ఎనర్జీ రావాలంటే మళ్ళీ కొంచెం మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. సో వీటికి ఏంటి, మళ్ళీ మెడిటేషన్ ద్వారా మళ్ళీ ఎనర్జీని తీసుకుంటాం. వచ్చిన ఎనర్జీని ఏం చేస్తాము, ఆటల ద్వారా మనము స్ప్రెడ్ చేసుకుని హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు మన హార్ట్ సాటిస్ఫై అయిపోతుంది, ఫుల్ హ్యాపీగా ఉంటాం. కానీ మళ్ళీ ఎనర్జీ కావాలంటే మళ్ళీ మెడిటేషన్ చేస్తే వచ్చేస్తుంది, అయిపోద్ది కదా. మనకు మళ్ళీ ఎనర్జీ కావాలంటే ఇప్పుడు మనం ఫోన్ వాడాక అయిపోయిందంటే మళ్ళీ ఛార్జింగ్ పెడితే మళ్ళీ వచ్చేస్తాయి. సో ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో మెడిటేషన్ కూడా పర్సన్కి అంత ఇంపార్టెంట్ అనమాట. మొబైల్ అయితే అందరికీ తెలుసు, ఎంత నాలెడ్జ్ వాడినా కూడా తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సిందే. ఛార్జింగ్ పెట్టకపోతే వాళ్ళేం. అలానే పర్సన్కి మెడిటేషన్ కూడా అంతే అనమాట. సో మనం ఎన్ని యూజ్ చేసుకున్నా మళ్ళీ తర్వాత మెడిటేషన్ చేస్తేనే మళ్ళీ అన్ని రీకలెక్ట్ చేసుకోగలదు. సో తర్వాత వచ్చేసి మ్యూజిక్. సో పాటలు అంటే సాంగ్స్ పాడమైనా కావచ్చు, లేకపోతే డ్యాన్స్ చేయడమైనా, లేకపోతే మ్యూజిక్ ప్లేయర్స్ అవన్నీ అది కూడా చేసినప్పుడు ఏంటి, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అందుకే కొందరు మెడిటేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ అంటే మ్యూజిక్తో కూడా చేసుకుంటారు. ఎలా అయినా చేయొచ్చు, ఏది చేసినా ప్రాబ్లం కాదు. సో ఏ వేలోనే చేయొచ్చు, సైలెంట్గా ఉండి చేసుకోవచ్చు, మ్యూజిక్తోనైనా చేయొచ్చు. సో అవన్నీ చేసినప్పుడు ఏంటిది, మనలో ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, మన మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది, ఎనర్జీ, ఒక ఫీలింగ్, హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అవన్నీ చేసినప్పుడు మళ్ళీ ఎనర్జీ కూడా అయిపోద్ది కదా. సో మళ్ళీ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఇప్పుడు ఆన్సర్ చేయండి ఎవరైనా. సో మళ్ళీ ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి పిల్లలు, ఎనర్జీ కోసం మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది, ధ్యానం చేస్తే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. సో దాంతో మళ్ళీ ఎనర్జీకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ధ్యానం వచ్చింది, స్టడీ వచ్చింది, గేమ్స్ వచ్చాయి, సో అదేంటి మ్యూజిక్ వచ్చింది. తర్వాత ఏంటి లాస్ట్ ఫుడ్. మనకు ఫుడ్ కూడా ముఖ్యమే కదా ఇవన్నిటికీ. సో అది కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. మనం తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉండాలన్నమాట. అది మనము ఏంటి, అందుకే నాన్ వెజ్ని ఎందుకు వద్దంటారంటే మెయిన్ ఫస్ట్ రీజన్ అది తినడము మనం ఒక ఎనిమల్కి ప్రాబ్లం చేయడంతో పాటు మన బాడీకి కూడా మనం ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమల్ ప్రాబ్లం పక్కన పెడితే అది మనం తిన్నాక డైజెషన్ అవ్వడానికి 1-2 days పడుతుంది. అంటే ఆ 2 days వరకు నువ్వు ఏ తిన్నా అంత సాటిస్ఫైగా తినలేం. ఏదైనా ఇప్పుడు బ్యాగే తీసుకున్నాం, బ్యాగ్లో ఆల్రెడీ బుక్స్ ఉండగా ఇంకా కొత్త బుక్స్ పెడతా అంటే ఎలా పడతాయి? ఆ బుక్స్ తీసేసైనా పెట్టాలి, లేకపోతే ఆ బుక్సే వాడాలి. ఇప్పుడు నాన్ వెజ్ అవి తిన్నామంటే డైజెషన్ కాకముందు ఇంకా వేరే ఫుడ్ తిన్నా కూడా అది లోపలికి ఎలా వెళ్తుంది, డైజెషన్ ఒక ఇంకంఫర్ట్గా ఉంటుంది. కంఫర్ట్గా లేనప్పుడు నువ్వు అంటే ఒక రోజు తిని 2 రోజు పస్తులు ఉందామా, ఎంటీ స్టమక్తో ఉందా, ఎంటీ పెట్టుకోవాలా, లేకపోతే హెల్దీ ఫుడ్ నాన్ వెజ్ కాకుండా నార్మల్ ఆకుకూరలు హెల్దీ ఫుడ్ తీసుకొని, ఫ్రూట్స్ వెజిటేబుల్ అవి తీసుకొని డైలీ ఫ్రెష్గా తిందామా? మళ్ళీ ఇక్కడ ఏంటి, వెరీ గుడ్. సో డైలీ ఫ్రెష్గా తినాలి. మళ్ళీ ఇంకోటి ఏంటిది, ఇక్కడ నాన్ వెజ్ వల్ల ఇంకేం ప్రాబ్లం అవుతుంది, ఒక ప్రాణిని చంపిన వాళ్ళు అవుతాం.
అందరికీ తెలుసు. మన ఇంట్లో అంటే చాలామంది డాగ్స్ అయితే పెంచుకుంటారు. వాటికి అబ్బా! వాటికి దెబ్బ తాకినా, వాటికి ఏమైనా అయితే చాలా ఫీల్ అయిపోతున్నాం. మరి అలానే కోడి అవి గూడా ఊర్లలో అయితే అవే పెంచుకుంటారు గదా! ఊర్లలో కోళ్ళని వాటినే గదా పెంచుకునేది. వాటితోనే గదా రిలేషన్ అవి ఉండేది వాటికి. మరి వాటిని చంపితే వాటికి కూడా ఎప్పుడైనా మేకలతోని, గోట్స్‌తోని వాటితోనే గదా ఉండేది. సో, వాటిని మనం చంపి తీసుకున్నాం కాదా? ఇంకోటేంటంటే అవి చనిపోయేటప్పుడు ఎంత భయంతోనుంటాయో, అదే దాన్నే గనక వండుకొని మనం తింటే ఆ ఫీలింగ్సే మనకొస్తాయన్నమాట. ఆ ఫియర్‌నెస్ వస్తదంటారు. అందుకోసమే తెలియదు. ఫస్ట్ థింగ్ వాటిని చంపడం అన్ని పక్కన పెడితే, అది మనకు డైజెషన్ అవ్వనప్పుడు మనం తింటే ఎంత ఇన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవ్వాల్సొస్తది? మన బాడీ ఎంత ప్రాబ్లమ్ చేయాల్సొస్తది? దానికోసమే వాటిని తినొద్దు అంటారు. అందుకు. మెయిన్ రీజన్ అదనమాట. ఇంకోటేంటంటే అహింస అంటే అహింస అని కూడా దాని కిందకొస్తాయి యానిమల్స్ కిందకి. యానిమల్స్ ఒకటే కాదు, మనం మాట్లాడే మాటలు కూడా. మనము పేరెంట్సే మనం స్కూల్‌లో చెప్పినప్పుడు చెప్తాం. ఏమంటారు? మాతృదేవో భవ, పితృదేవో భవ అంటాం. అంటే మనకు ఫస్ట్ గురువులు వీళ్ళే అని చెప్తాం. కానీ వాళ్ళకే మనం రెస్పెక్ట్ ఇయ్యట్లేదు. వాళ్ళేం చెప్తారు, "ఆ! నాకు తెలుసుతి. ఆ! నేను చూసుకుంటాలే." సో, నువ్వు ఆ వర్డ్ చెప్పాలంటే, ముందు నువ్వు కరెక్ట్‌గా చేసుంటే నీకు అసలు వాళ్ళ దగ్గరికెళ్ళి రాదు గదా! ఇలా చెయి, అలా చెయి అని. నువ్వే పర్ఫెక్ట్‌గా ఏదైనా వర్క్ చేస్తున్నావంటే, నీకు వాళ్ళు గైడ్ చేయరు గదా! "అరే! మా అబ్బాయి, మా పాప చేస్తున్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదని" ఆగిపోతారు గదా వాళ్ళే. ఇంకా నువ్వేదైనా చెప్తున్నా గూడా, "ఆ! అవునా! మేము గూడా ఇలా చూస్తామని" చెప్తారు గదా! ఓన్లీ మాటలలోనే గాదు, చేతులలో గూడా ఉండాలి మనం చేసేది. ఓన్లీ మాటల వరకే మా తల్లిదండ్రులే గురువులని చెప్తారు. కానీ చేసేటప్పుడొచ్చేసి వాళ్ళు ఏది చెప్పినా వినము, చెయ్యమని అలా ఉండద్దు. మనము మాటలతో పాటు చేతులలో గూడా ఉండాలి. మాటల కన్నా ముందు మనం మాట్లాడుకున్నా పర్లేదు. చేతులలో చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళే చెప్తారు. మా పిల్లవాడు తనే చేస్తాడని మాకు గైడ్ చేస్తాడని. సో, అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇంకొకటి పేరెంట్స్ అయినా ఎందుకు చెప్తారు? మనం చేస్తామో, చేయమో అని డౌట్‌కి చెప్తారు. ఆ డౌట్ వాళ్ళలో తీసేస్తే అయిపోద్ది గదా! ముందు మనము మార్క్స్ వస్తాయో రావో అని ట్యూషన్ అవి ఇవి అని చెప్పి మనమే కరెక్ట్ మార్క్స్ తెచ్చుకుంటే మనల్ని ట్యూషన్స్ ఎందుకు పంపుతారు? ఓవర్ క్లాసెస్ నేను చేయమని ఎందుకు చెప్తారు? సో, ముందు మనం రిజల్ట్ మనం హోంవర్క్ చేసి చూపిస్తే వాళ్ళు హోంవర్క్ చేయని ఎందుకు చెప్తారు? డైలీ టైంకి రాగానే మనమే టైంకి ఫ్రెష్ అయ్యి, మిల్క్ ఏమైనా తీసుకొని, తర్వాత మనం రాయాల్సింది రాసేసి, మనం పెట్టేస్తే వాళ్ళ దగ్గర డైరీలో సైన్ తీసుకుంటే, వాళ్ళు నిన్ను హోంవర్క్ చేయని అడుగుతారా? వాళ్ళే అంటారు, "కొంసేపు రిలాక్స్ అవ్వు. ఎందుకు ఊకే చదువుకుంటున్నావు? కొంసేపు గేమ్స్ ఆడుకుంటావా? టీవీ చూస్తావా?" ఏదని నాలెడ్జ్‌ది. నాలెడ్జ్ చూసుకో అని మనకే చెప్తారు వాళ్ళే. సో, అలాంటప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళి క్వెషన్స్ రావు గదా! సో, మనం పేరెంట్స్‌ని వాళ్ళిలా చేస్తున్నారనే బదులు, మనం ఏం చేంజ్ చేసుకోవాలి? మనది మనమే చూసుకుందాం. ఎవరి దాకా ఎందుకు? ఆహా! మళ్ళీ కంపారిజన్ ఒద్దు అంటే, మనం ముందు కంపారిజన్ లేకుండా చేస్తే, మన పేరెంట్స్ కంపారిజన్ చేయరప్పుడు. మనమే చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా కంపారిజన్ పెడుతున్నప్పుడు, వాళ్ళ మార్క్స్ గురించి మాక్సిమం ఎవరికైనా మార్క్స్ గురించి పేరెంట్స్ కంపారిజన్ పెడతారు. దానికి ముందు మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటిదంటే, మనము ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయితే, సెకండ్ యూనిట్ టెస్ట్ అయితది. ఫస్ట్ యూనిట్ టెస్ట్‌లో మనకు 50కి 25 మార్క్స్ వచ్చాయి. సో, వాళ్ళప్పుడు కంపేర్ చేసినప్పుడు మనం ఏం మాట్లాడొద్దు. ఎందుకంటే ఎప్పుడు గాని మాటలతోని కాదు, చేతులలో చూపియాలి ఫస్ట్ ఆన్సర్స్. సో, అక్కడ ఆగేసి సెకండ్ యూనిట్ టెస్ట్‌లో 25 బదులు 35 వచ్చాయి మార్క్స్ మనకప్పుడు. అప్పుడు కంపేర్ చేసినప్పుడు మనం చెప్పాలి. సో, అమ్మ నువ్వు డ్యాడీ, మమ్మీయో, డ్యాడో నువ్వు వాళ్ళతోని కాదు కంపేర్ చూడు, నేను ఫస్ట్ యూనిట్ టెస్ట్‌లో 25 వచ్చాయి. సెకండ్ యూనిట్ టెస్ట్‌కి 35 వచ్చాయి గదా! సో, నా మార్క్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంది గదా! సో, నేను ఇంప్రూవ్ అయ్యాను గదా! అది అబ్జర్వ్ చేయండి. సో, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా. వాళ్ళతోని కంపారిజన్ ఎందుకు? ఎందుకు కంపారిజన్ వద్దంటే, మనము జనరల్‌గా అందరికీ తెలిసింది. సూర్యుడు, చంద్రుడు ఉన్నాడు. చందమామకి సూర్యుడిలాగా నువ్వంతా వేడి రావాలని చెప్తే మనం ఉండగలమా? నువ్వు ఇట్లా చల్లగున్నావు వేస్ట్. నువ్వు సూర్యుడిలాగా చాలా వేడి రావాలి నీ దగ్గరికెళ్ళి అంటే, మనం నైట్ పడుకోగలుగుతామా? అదే సూర్యుడిని చందమామలాగా చల్లగా ఉండు, నువ్వు ఇంత వేడుంటే నాకు భరించలేకపోతున్నా అంటే, మనకు చెట్లకి అదేంటి సూర్యకిరణంలో వస్తదా? ఫుడ్ ప్రిపేర్ అయితదా? సో, ఎవరిది వాళ్ళదుంటది. ఒకరిది ఒకరిది కంపారిజన్ ఉండొద్దు. సో, అది ఉండొద్దు అంటే ముందు మనలో మన గ్రోత్ ఉందని మనలో మనం కంపారిజన్ పెట్టుకోవాలి. కంపారిజన్ అనేది ఎలా ఉండాలంటే మనలో మనకుండాలి. పక్క వాళ్ళతో మనలో మనం ఇంప్రూవ్‌మెంట్ ఉన్నామా లేదా? ఎందుకంటే ఇంప్రూవ్‌మెంట్ మనకుండాలి. అది పక్కా. దానికోసమే మనం కంపారిజన్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, మనలో మనం ఇంప్రూవ్‌మెంట్ ఉందా? చేసుకోవాలి. మనం మారాలి. అది చూసుకోవాలి. అవే పెట్టుకోవాలి. అలానే చేప పిల్లని తీసుకొచ్చి రోడ్డు మీదేసి "నువ్వు రన్ చెయి, రన్ చెయి" అంటే అది ఇది రన్ చేయట్లేదు, ఇది వేస్ట్, ఇది మొద్దు అని చెప్తే కరెక్టా? చేప పిల్ల అలానే లేవు కదా! ఆ! డాగ్‌ని తీసుకుపోయి వాటర్‌లో ఎసేసి "అరే! నువ్వు ఫిష్ కన్నా స్పీడ్‌గా స్విమ్ చేయి" చేస్తదా అది? సో, దేని టాలెంట్, దేని నాలెడ్జ్ దానిదే ఉంటది. సో, దాంట్లో మనం ఇంప్రూవ్‌మెంట్ చేసి చూపిస్తే సరిపోతది. అంతేగాని అంతే మనం ఆ వర్డ్ చెప్పాలంటే మనం ఒక స్టేజ్ రావాలి గదా!
మనం పేరెంట్స్‌కి అంటే అలా నేను ఇలా కాదు, ఇలా చూపించుకోవాలంటే మనలో ఇంప్రూవ్‌మెంట్ లేనిది మనం ఏం చూపిస్తాం? సో, వాళ్ళు గూడా ఏంటి మనం కరెక్ట్‌గా ఉన్నామా లేని మనం కరెక్ట్‌గా ఉన్నామని మనం చూపించుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు మనల్ని అడగరు గదా! మనం అది చేంజ్ చేసుకోవాలి. మనలో ఫస్ట్ చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళని ఇలా అన్నారు, అలా అన్నారు గాకుండా, మన పేరెంట్స్ ఏది చెప్పినా ముందు ఓకే. ముందు మనలో ఏం చేంజెస్ ఆహా! వీళ్ళు అదంటున్నారు. అంటే అది నాకు కరెక్టా? అది చూసుకోవాలి. గుడ్ అప్. ఎందుకంటే కొన్ని గుడ్, బ్యాడ్ మనకు తెలవదు. వాళ్ళని వీళ్ళని మనం చూపించామనుకో ఆటోమేటిక్‌గా వాళ్ళే ఇది కాదు కరెక్టే. మా పిల్లాడు చేస్తే కరెక్ట్ ఉంది. అని వాళ్ళు చేంజెస్ అయిపోతారనమాట. సో, అవి మనం చేయాల్సింది. ఇంకో లాస్ట్ ఒకటి చెప్తాను. సో, ఒక స్టోరీ ఉంది నాని పిల్లలు. ఒక ఒక గురువు శిష్యుడుంటాడు. శిష్యుడు గురువుని టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. ఒక్క సెకండ్ హరీష్. ఇది చెప్పాక నేను అడుగుతాను. సో, శిష్యుడేమో గురువుని టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. అనుకోని ఏం చేస్తాడంటే, తను ఒక పావురాన్ని పట్టుకుంటాడు. పిజియన్ హ్యాండ్‌లో తీసుకొని గురువు దగ్గరకొస్తాడు. అది బ్యాక్ సైడ్ పెట్టుకుంటాడు. వెనక సైడ్ పెట్టుకొని గురువు దగ్గరకొచ్చి, ఆ చేతుల్లో అంటే యాక్చువల్‌గా బర్డ్‌ని వాయిస్ రావటం ఓపెన్ లేదు మేడం. రావట్లేదా? ఇప్పుడు ఇప్పుడు సేమ్ అదే వస్తుంది థింగ్. అక్క అక్క వస్తుందక్క. ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. ఓకే. ఓకే. కంటిన్యూ అక్క. అయితే ఏంటంటే, ఆ బర్డ్‌ని చెప్తాడు. అంటే నా చేతిలో ఒక బర్డ్ ఉంది. అది చేతిలోనే ఉండాలంటే చనిపోయి ఉండాలి. ఆ చేతిలో చనిపోయి ఉన్నదా? లేకపోతే ఎగిరిపోయిందా? చేతిలో చనిపోయి ఉందా? లేకపోతే ఎగిరిపోయిందా? అని అడుగుతాడనమాట. బ్యాక్ సైడ్ పెట్టుకొని. ఇప్పుడు ఆ గురువు ఏం సమాధానం ఇవ్వగలుగుతాడు? ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంటది? ఎనక చేతిలో పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేయొచ్చు? గురువు గనక అంటే గురువు అన్నీ తెలుసంటారు కదా! గురువుకి ఇది తెలుసో తెలవదో అనుకుంటాడు. ఇప్పుడు గురువు గనక అది చేతిలోనే ఉంది, చనిపోయి ఉందని చెప్తే ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఎగిరిపోతది ఆ బర్డ్. ఒకవేళ గురువు ఎగిరిపోయిందని చెప్తే ఏం చేస్తాడు? దాన్ని చంపేస్తాడు. జస్ట్ చేతిలోనే ఉంది కదా! ఇట్లా అంటే చనిపోతాయి. అప్పుడు నా చేతిలో చనిపోయి ఉంది కదా! అని చెప్తాడు. ఇప్పుడు గురువు ఏం సమాధానం చెప్పగలుగుతాడు చెప్పండి? ఆయన వెనక సైడ్ పెట్టుకున్నాడు. శిష్యుడు అడుగుతాడు. నా చేతిలో బర్డ్ చనిపోయి ఉందా? ఎగిరిపోయిందా? గురువు చెప్పాలి ఇప్పుడు సమాధానం. ఏం చెప్తాడు? ఎవరైనా గెస్ చేస్తారా? చెప్పనా? సింపుల్‌గా ఒక్కటే వర్డ్ చెప్తాడు. నీ చేతిలోనే ఉంది సమాధానం అంటాడు. అంటే నువ్వు చంపేస్తే చనిపోతది. నువ్వు వదిలేస్తే ఎగిరిపోతది. నేను చెప్పడంలో ఏం లేదు. అది నీ చేతిలోనే ఉంది అంటాడు. అంతే గదా! అలానే మన ఫ్యూచర్ మనది గూడా మన చేతిలోనే ఉంటది. మొబైల్ ఉంది. పేరెంట్స్ ఎందుకు మొబైల్ ముట్టుకోవద్దంటారు? ఫస్ట్ ఆలోచించండి. ఎందుకు మొబైల్ ముట్టుకోవద్దంటున్నారు? యాక్చువల్‌గా మొబైల్ అడిక్ట్ అయిపోతున్నారు. కానీ మొబైల్‌లోని డాటాని యూజ్ చేసి చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ కూడా అవుతున్నారు. పోలీసులు అందరూ. అన్నీ నేర్చుకునే వాళ్ళు. అంటే సీఏ కోచింగ్ గూడా ఆన్‌లైన్ అంటే ఎంతో నాలెడ్జ్ ఉంది. అంటే యాప్స్ యూజ్ చేసి నాలెడ్జ్ తెలుసుకునేది ఉంది. అన్నెసరీ టిక్‌టాక్స్ అని ఇంకా వేరే వీడియోస్ అన్నెసరీ వీడియోస్ చూసేది కూడా ఉంది. సో, మనం ఎలా వెళ్తున్నాం అనేది. ఆయనే ఆ బర్డ్‌ని చంపితే మనం అన్నెసరీ వాడినట్టు. దాన్ని ఫ్రీగా వదిలేసిండంటే మనం అవసరమైన నాలెడ్జ్‌ని తీసుకొని మనం వెళ్తున్నట్టు. అవునా కాదా? సో, ఏదనేది మన చేతుల్లోనే ఉంటది. మనం అది గుడ్ చేస్తున్నామా? బ్యాడ్ చేస్తున్నామా? ఏమవుతుంది అనేది. సో, ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్ ఓన్లీ. సో, పేరెంట్స్ మనం నాలెడ్జ్‌గా యూజ్ చేస్తున్నప్పుడు మొబైల్‌ని అప్పుడు మనకెందుకివ్వరు? మనం నాలెడ్జ్ వాటికి యూజ్ చేస్తుంటే ఎందుకివ్వరు వాళ్ళు? మా బాబు యూజ్ చేసుకొని ఇంకా తెలుసుకుంటాడు. ఇంకా తను ఇంకోటి నాకే నేర్పుతున్నాడు ఎందుకివ్వరు? మనం ఉట్టి అన్నెసరీ గేమ్స్ వాడితేనే కదా మనకివ్వండి. యెస్. సో, అదెలా ఎందుకు ఆలోచించట్లేదు మనం? అది కదా మనం చూడాల్సింది. ఏదైనా మన హ్యాండ్‌లోనే ఉంటది. ఏది చేయాలన్నా ఇప్పుడు నైఫ్ ఉంది. నైఫ్‌ని వెజిటబుల్స్‌కి వాడొచ్చు, పొడవడానికి వాడొచ్చు, ఇంకా దేనికైనా వాడొచ్చు. అది దేనికి వాడుతున్నామని మన చేతుల్లోనే కదా! టెక్నాలజీనైనా దేన్నైనా మనం ఎలా వాడుతున్నాం అనేది మన హ్యాండ్‌లోనే ఉంటది కదా! మనం ఎలా వాడితే అది అలా వస్తది. సో, ఎవ్రీథింగ్ ఇస్ అవర్ హ్యాండ్ ఓన్లీ. సో, అది చెక్ చేసుకోవాలి మనం. సో, ఛార్జింగ్ ఉన్నప్పుడు మొబైల్‌ని యెస్ నాన్న. చెప్పు నాన్న హరీష్. అన్‌మ్యూట్ మణిదీప్ ఒకసారి అన్‌మ్యూట్ చేయి. వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసారు. ఓకే అక్క. అక్క అన్మ్యూట్ వాళ్ళే చేసుకోవచ్చు.
నాని 1 by 1 చేసుకోండి. హరీష్ ఒకసారి, షమిక 1 by 1 చేయండి. అక్క నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ మీరు చెప్పారు కదా నాన్ వెజ్ మనం తింటే డైజెషన్ కాదు అవన్నీ అని. కానీ మా క్లాస్లో ఒక అమ్మాయి అడిగింది అక్క ఒక క్వశ్చన్. ఎస్టర్డేనో లాస్ట్ వీక్ ఏదో అడిగింది. ఏంటంటే మనం దాన్ని చంపట్లేదు కదా, మనకి ఎట్లా కర్మ వస్తుంది? మనం దాన్ని చంపట్లేదు కదా, మనం జస్ట్ తింటున్నాం కదా, మనకి ఎట్లా కర్మ వస్తుంది అని అడిగింది అక్క. దానికి ఆన్సర్ నేనేం చెప్పాలి? దీనికి ఒక స్టోరీ ఉంటుంది నాన్న. జనరల్ గా ఏంటిదంటే, ఒక ఊర్లో రాజుగారు భోజనాలు పెడతాడు అనమాట. ఊర్లో ఉన్న ప్రజలందరికీ ఫుడ్కి రమ్మని చెప్తాడు. దానికోసం భోజనం ప్రిపేర్ చేస్తుంటారు వంట వాళ్ళందరూ. ఆ టైంలోనే పైకి వెళ్ళి ఒక గ్రద్ద పాముని, స్నేక్ ని నోట్లో పెట్టేసుకొని చంపి పైకి వెళ్ళి వెళ్తూ ఉంటది ఫ్లయింగ్ లో. ఈగల్ స్నేక్ ని నోట్లో పెట్టుకుని వెళ్తుంది స్కైలో. వెళ్తుంటే ఏమైందంటే, స్నేక్ లోకి వెళ్ళి ఒక పాయిజన్ డాట్స్ వచ్చేసి ఆ ఫుడ్ లో పడుతుంది. వంట చేసే దాంట్లో పడుతుంది. సో పడ్డది, అది స్నేక్ కి తెలియదు, ఆ ఈగలు చూసుకోలేదు, ఎవరు చూడలేదు, వంట చేసే వాళ్ళు చూడలేదు. సో వంట వండేసిళ్ళు, తర్వాత అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసారు అన్నమాట. సో అందరికి వడ్డించారు, తినేశారు. ఆ పాయిజన్ ఫుడ్ అవ్వడం వల్ల అందరు చనిపోయారు అనమాట. పాయిజన్ ఫుడ్ కాబట్టి అందరు చనిపోయారు. అప్పుడు పైకి వెళ్ళాక యమధర్మరాజు చిత్రగుప్తుడు అడుగుతాడు, అంటే ఈ పాపం ఎవరికి వస్తుంది? యాక్చువల్గా అది రాజు చేయమన్నాడు కాబట్టి రాజుకు వస్తుందా, వంట చేసిన వీళ్ళకి వస్తుందా, లేకపోతే స్నేక్ నోట్లకి వెళ్ళొచ్చు స్నేక్ దా, గ్రద్ద తీసుకుపోతే గ్రద్దదా, తిన్న వాళ్ళ ఎవరికి వస్తుంది అని. అప్పుడు తను ఏం చెప్తాడు, ఎవరు స్నేక్ ని చంపారు? గ్రద్ద తీసుకెళ్తుంది, ఈగల్ తీసుకెళ్తారు పైన స్కైలో. అది వెళ్తూ ఉంటుంది, అది దాని ఫుడ్ కదా, అది పట్టుకొని వెళ్తుంటే దానిలోకి వెళ్ళి పాయిజన్ డ్రాప్ కింద, ఆ పడే డ్రాప్ ఆ ఫుడ్ లో పడుతుంది, ప్రిపేర్ చేసిన ఫుడ్ లో పడుతుంది. ఓకే. అంటే అప్పుడు అంటారు, కొన్ని రోజు అంటే తను ఏం చెప్పడు అనమాట. అప్పుడు యమధర్మరాజు చెప్పకుండా ఆగి కొన్ని రోజులకి ఏమైందంటే, ఆ ఊర్లోకి వేరే వాళ్ళు వస్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అన్నీ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే, అది ఇక్కడ రాజుగారు ఇట్లా భోజనం పెట్టడం వల్ల చనిపోయిళ్ళు, సో మీరు అటు వెళ్ళకండి, అక్కడ ఆయన భోజనాలు అలా రూమర్స్ వచ్చేస్తాయి అనమాట. అప్పుడు పైన యమధర్మరాజు ఏం చెప్తారంటే, ఇలా చెప్పే వాళ్ళకు వేసేసేయండి అని చెప్తారు ఆ శిక్ష. సో వాళ్ళు కట్ చేశారు, వీళ్ళు చేశారని కాదు, ఆటోమేటిక్ గా తెలియకుండానే తిన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. అక్కడ నాన్ వెజ్ యాక్చువల్ నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్పాను. ఇంకా ఏమైనా ఉంటే మనదీప్ కానీ వీళ్ళెవరైనా మేడం కానీ చెప్తారు. ఏంటంటే అదేంటంటే, మనం అక్కడేని కాదు, అంటే చేస్తేనే కాదు, ఇండైరెక్ట్ గా చేసినా కూడా మనకు వస్తుంది అని. అక్కడ ఏంటంటే, ఇప్పుడు ఫుడ్ చేసిన వాళ్ళకి కాదు, ఇప్పుడు అన్నెసరిగా వాళ్ళు ఏదో మాట్లాడారు చూడు, దానివల్ల వాళ్ళకి వేసారు. ఇప్పుడు ఫుడ్ చేసిన వాళ్ళకి కానీ, స్నేక్ కానీ, రాజు కానీ వేయలేదు. అన్నెసరి అంటే అది మనం అది ఎవరో చేసినా కానీ మనం తెచ్చుకొని తిన్నా కూడా అది మనకు వస్తుంది అని. ఓకే. అవేగా ఉంటుంది అనమాట. అందుకే అన్నెసరి కూడా మాట్లాడడం వద్దంటారు. అందుకే నోటిలోని మాట నుదుటి మీద రాదు. మనం ఒక మాట్లాడినప్పుడే ఇంకొక వాళ్ళ దగ్గరికి రెస్పాండ్ వస్తుంది. అది కూడా ప్రాబ్లం అవ్వదు దానివల్ల అనమాట. ఇంకోటి లాస్ట్ ఇది, నేను ధ్యానం గురించి ఒక్కటి చెప్తాను. మెయిన్ గా ఇది మీకు ఎంత అర్థమో చూద్దాం. ఏంటిదంటే, ధ్యానం ఎంత వాల్యుబుల్ అంటే, ఒక ఊర్లో అక్కడ మొత్తము వాటర్ ఏమి ఉండవు అనమాట, ఎడారి లాగా ఉంటది. అక్కడ 2 బోట్స్ ఉంటాయి. ఒక బోర్డు మీద వాటర్ అంటే నీరు అని చెప్పి, వాటర్ ఒక 500 కిలోమీటర్స్ దూరం అని చెప్పి ఉంటది. ఇంకొక బోర్డు మీద H2O 50 కిలోమీటర్స్ అని ఉంటది. H2O అని ఉంటది. H2O అంటే ఏంటిది? వాటర్. H2O అంటే కూడా వాటర్. అది ఎప్పుడు తెలుస్తుంది? మనకు ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడే H2O అంటే వాటర్ అని తెలుస్తుంది. కానీ అందరూ ఏమంటారు, వాటరే కదా మనకు అందరు డైరెక్ట్ తెలిసింది అని 500 కిలోమీటర్స్ దూరం పోతారు ఆ వేలో. ఇక్కడ 50 కిలోమీటర్స్ లో ఉన్న H2O అంటే వాటర్ అని బోరు. ఆ 500 కిలోమీటర్స్ లో ఉన్న వాటర్ అనే డైరెక్ట్ దానికి వెళ్తాం. ఇక్కడ మనం కూడా అంటే ఇవన్నీ ఇదేంటిది, H2O అంటే ఇండైరెక్ట్ గా ధ్యానం అనమాట. ధ్యానం ద్వారా మనకు నాలెడ్జ్ వస్తుంది అంటే ఎలా కాదు, మనము 15 years 17 years చదివి తర్వాత ఇంకేదో చెప్తే ఇంకా డౌట్స్ అలా వెళ్ళి అటే వెళ్దామని చూస్తాం. కానీ దీని ద్వారా ఈజీగా మనకు నాలెడ్జ్ గెయిన్ అవుతామంటే అది తెలియదు. అది అర్థమైన వాళ్ళు డైరెక్ట్ H2Oకి వెళ్తారా వెళ్ళరా?
ఐడియా ఉన్న అదే H2O అన్న కూడా వాటర్ కదా, ఇండైరెక్ట్ కొన్ని ఎలా ఉంటాయి, ఇండైరెక్ట్ గా ఉంటాయి కదా పజిల్స్లలో కూడా, చూసుకొని వెళ్ళిపోతాం. అంత ఇంపార్టెంట్ అన్నమాట ధ్యానం కూడా. ఓకేనా? యా ఓకే ఫ్రెండ్స్, నేను జర్నీలో ఉన్నాను. అక్క నేను ఒక్క సెకండ్ అక్క. హబీష్ అన్మ్యూట్ ఆప్షన్ యా ఇస్తున్నాను. సారీ, అవునవును అవిష్ అడిగింది కదా, సారీ. హబీష్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోమా, నేను నీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఒకసారి అన్మ్యూట్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు ట్రై చేయి ఒకసారి. ఎస్ అవ్వట్లేదా? హబీష్ అన్మ్యూట్ అయ్యి మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయాడు అక్క. మళ్ళీ ఒక్కసారి ట్రై చేయను. మళ్ళీ ఇచ్చాను చూడు హబీష్. లేదంటే ఒక్కసారి డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ కనెక్ట్ అవ్వు మీటింగ్ లోకి. ఎగ్జిట్ అయ్యా. సో ఏదైనా కానీ మన హ్యాండ్స్ లోనే ఉంటది, మనం చేసే పనిలోనే ఉంటది. మన పేరెంట్స్ అయినా ఎవరైనా మనల్ని అంటున్నారంటే మనం మాటలతో అవసరం లేదు, మన చేతులతో చేసి చూపిస్తే, మనము 10 సార్లు చెప్పింది మన చేతిలో ఒక్కసారి వాళ్ళకి అర్థమైపోతుంది కరెక్ట్ చేస్తున్నారని, ఈజీగా. అది మీరు అబ్జర్వ్ చేయండి, అది ఫాలో అవ్వండి, ఈజీగా మీకే రిజల్ట్ కనబడుతుంది. అంటే పేరెంట్స్ మమ్మల్ని ఆవే రాకండి, మనం ఏం చేస్తే వాళ్ళు సరి అవుతాయి, మనం కరెక్ట్ ఏం చేయాలి, మనం చేసి చూపిస్తే అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఏనన్నా హవిష్? రావట్లేదా? ఒక్క సెకండ్ హరీష్. ఇప్పుడు నీకు స్క్రీన్ మీద అన్మ్యూట్ క్యాన్సిల్ అని వస్తుంది, అన్మ్యూట్ చేసుకో. రావట్లేదా? నీ ఒక్కడికి రావట్లేదు, అందరికి ఎవరికి వాళ్ళకి వాలంటీర్గా వచ్చేస్తుంది. ఇంకొకసారి ఇస్తాను చూడు మళ్ళీ. హరీష్ వస్తుందా ఇప్పుడు? లేదా? ఓకే, లేకపోతే నీ క్వశ్చన్ ఏం చేస్తావు అంటే ఎక్కడో ఒక దగ్గర నోట్ చేసుకో. ప్రెసెంట్ లావణ్య యొక్క నైట్ కానీ మళ్ళీ ఇంకొకసారి జాయిన్ అవుతారు కదా, అప్పుడు అడుగుదు కానీ. ఓకేనా? ఓకే. ఓకేనా పిల్లలు? ఇంకా ఎవరైనా? మేడం క్లాస్ సూపర్ మేడం. లవణ్య మేడం థ్యాంక్ యూ. సూపర్. యా థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ మేడం. థ్యాంక్ యూ. ఓకే చిల్డ్రన్స్, బాయ్. నేను లెఫ్ట్ మనది నేను లెఫ్ట్ అవుతున్నానా? యా Bye, ఓకే madam. అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ Thank యూ you so much, madam. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఇందుమతి మేడం కి, శ్రీశక్తి పిరమిడ్ ఛానల్ కి, ఇక్కడ ఉండి నా స్పీచ్ విని చూస్తున్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ శ్రీశక్తి మెడిటేషన్ ఛానల్ ద్వారా 11 రోజులు ధ్యానం అనేది జరుగుతుంది. సో ఇవాళకి 5th డే జరిగింది. సో ఇలాగే మనకి రోజుకు ఒక మాస్టర్ వచ్చి ధ్యానం గురించి చెప్పటం జరుగుతుంది. మీ అందరూ ప్రతిరోజు అటెండ్ అయ్యి ధ్యానం చేసి ధ్యానం గురించి తెలుసుకుంటూ, మీకు ఇంకా ఏదైనా సందేశాలు ఉంటే ఆ మాస్టర్స్ని అడగచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్ అండి ఫర్ జాయినింగ్. బాయ్. Thank you so much. Bye. Bye all. Thank you.